Praise the Lord, everyone. Praise the Lord, brothers and sisters. So let's go ahead with the word of God. దేవుని వాక్యంలో నుంచి మనం దేవుడు మనకి ఏమి దాచిపెట్టారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి దాచిపెట్టారో మనం చూద్దామండి. మనందరికీ తెలుసు కదా, వీ హ్యావ్ ఆఫీసెస్ హియర్. ఈరోజు మనకి ఈ యొక్క గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లుంటుందంటే దే సెటప్ సమ్ ఆఫీసెస్. ద ఆర్గనైజేషన్స్ ఆర్ లైక్ దట్ కదా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, వెన్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వి గో టు దట్ పర్టిక్యులర్ ఆఫీస్కి వెళ్ళి మనం పని చేసుకుంటాం. అవునా? బాగోలేకపోతే వి విల్ గో టు డాక్టర్స్ ఆఫీస్, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అట్లనే గవర్నమెంట్ అఫీషియల్స్తో ఏమైనా పని కావాలంటే దెర్ విల్ బి పర్టికులర్ ఆఫీస్, ఎంపీ ఆఫీస్, ఈ మినిస్టర్ ఆఫీస్, లేకపోతే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సిస్టర్, అక్కడికి వెళ్తే సైన్ అవుతుంది. లేకపోతే బ్యాంక్ మేనేజర్స్ ఆఫీస్కి వెళ్ళాలి టు గెట్ వర్క్ డన్ ఇన్ అవర్ బ్యాంక్, లాయర్స్ ఆఫీస్, judge's office. So there are particular certain offices where we go and we'll get our work done. ఆ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి మనము మన వర్క్ని అక్కడ నెరవేర్చడానికి మనము వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకుంటాము. అవునా అండి? అట్లానే మీ ఆఫీస్లో పని పూర్తి అవ్వాలంటే యూ విల్ గో టు యువర్ బాసెస్ ఆఫీస్. సో సేమ్ అట్లనే దేవుడు కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన చాలా లాస్ ఇచ్చారు. హీ గేవ్ అస్ సో మెనీ లాస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ లాస్ ఇచ్చినా కూడా కొన్ని లూప్ హోల్స్ పెట్టారు అక్కడ. అంత గొప్ప దేవుడు లా చూస్తే ఆ యొక్క బ్లెస్సింగ్స్, కర్సెస్ చూస్తే ఒక్క ఆజ్ఞ మీరిన ఈ కర్సెస్ అన్నీ మీకే అంటాడు దేవుడు. అలాంటి పరిస్థితిలో కూడా ఈవెన్ ఇన్ దాట్ పర్టికులర్ టైం, ఈవెన్ ఇన్ దట్ క్రిటికల్ టైం, గాడ్ హ్యాస్ సెట్ అన్ ఆఫీస్. ఒక ఆఫీస్ పెట్టాడండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఆఫీస్ టుడే. ఒక ఆఫీస్ అక్కడ పెట్టాడు, ఒక రిమార్కబుల్ ఆఫీస్ పెట్టాడు. ఆ ఆఫీస్ పేరు ఏమంటే కిన్స్మెన్ రిడీమర్. హల్లెలూయా. గోయల్ అంటారు హీబ్రూలో. కిన్స్మెన్ రిడీమర్స్ ఆఫీస్. హల్లెలూయా. అంటే ఏంటంటే తెలుగులో ఎలా ఉందంటే సమీప బంధువు అనే ఒక ఆఫీస్ అనమాట. అంటే పర్టికులర్గా ఆఫీస్ రూము, ఆఫీస్ సెటప్ ఏముండదు, కానీ ఆ యొక్క ఆఫీస్ ఏంటంటే ఆ యొక్క పర్టికులర్గా సమీప బంధువు అనే అతనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ద కిన్స్మెన్ రిడీమర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్. అతనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, ఆ సమీప బంధువు అతను చేసే డ్యూటీస్ ఏంటో ఫస్ట్ చూద్దాము. క్వాలిఫికేషన్ కంటే ముందు అతను చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద కిన్స్మెన్ రిడీమర్. వాట్ హీ డస్ ఇస్ 3 పనులు చేస్తాడు. ఈ యొక్క కిన్స్మెన్ రిడీమర్ అనే అతని సమీప బంధువు చేసే పనులు, అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే 3 రెస్పాన్సిబిలిటీస్. నెంబర్ 1, ఇఫ్ దే సోల్డ్ దేర్ ప్రాపర్టీ, వాళ్ళకున్నదంతా ఇంకా అమ్మేసి, ఇంకా వాళ్ళ దగ్గర ఇంక ఏమీ లేదు, తినడానికి కూడా లేదు, వాళ్ళకున్న ప్రాపర్టీ, వాళ్ళకున్నదంతా అమ్మి వేస్తే అప్పుడు ఈ సమీప బంధువు వచ్చి ఏం చేస్తాడంటే, నీ పక్షాన నేను వెల చెల్లించి నేను దీన్ని రిడీమ్ చేస్తానంటాడు. Hallelujah. You know what this kinsman redeemer does? He will come and he will redeem that land that his brother, సమీప బంధువు కదా, he should be a blood relative అయి ఉండాలి, సమీప బంధువు అయి ఉండాలి, దూరాన ఉండే వాళ్ళు కాదు, సమీప బంధువు అయి ఉండాలి. ఆ సమీప బంధువు ఏం చేస్తాడంటే వచ్చి ఆ ఇప్పుడు ఈ తమ్ముడు అమ్మేసుకుంటున్నాడు ల్యాండ్ని, ఇంకా తమ్ముడికి ఇంకా వేరే ఇంకా హోప్ లేదు, నిరీక్షణ లేదు. అప్పుడు ఈ సమీప బంధువు, అన్న అయినా బ్రదర్ అయినా, వాట్ ఎవర్ యూ కాల్ హిమ్, హీ ఈజ్ అ నియరెస్ట్ బ్లడ్ రిలేటివ్. సో హీ విల్ కమ్ అండ్ హీ విల్ సే, ఇన్ యోర్ ప్లేస్ ఐ విల్ గో అండ్ ఐ విల్ పర్చేస్ దట్ ఫర్ యూ. నీకోసము నేను దీన్ని పర్చేస్ చేస్తానని చెప్పి ఆ ల్యాండ్ని కొంటాడు. లెవిటికస్ 25th chapter, ఇఫ్ యువర్ బ్రదర్ బికమ్స్ పూర్ అండ్ సెల్స్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, దెన్ హిస్ నియరెస్ట్ రిడీమర్ షల్ కమ్ అండ్ రిడీమ్ వాట్ హిస్ బ్రదర్ హ్యాస్ సోల్డ్. తెలుగులో కూడా చెబుతాను. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థ్యము ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లు దాన్ని అమ్ముకొనవలెను. మీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. సమీప బంధువు వచ్చి ఏం చేస్తాడంటే, వాళ్ళ తమ్ముడు అన్నయ్యో అమ్మేసుకుంటాడు కదా, ఆ బ్లడ్ రిలేటివ్ వచ్చి ఏం చేస్తాడంటే, నీ బదులు నేను ఇది పర్చేస్ చేసి నేను నీకు మళ్ళీ ఇచ్చేస్తానంటాడు. నెంబర్ 1, ఇట్స్ అబౌట్ ప్రాపర్టీ. నెంబర్ 2, బాగా పేదవాడైపోయి, ఇఫ్ హీ బికమ్స్ టోటలీ పోర్ అండ్ ఇఫ్ హీ సెల్ హిమ్సెల్ఫ్, తనని తాను అమ్ముకుంటే, తనని తాను ఒక హీబ్రూ వ్యక్తి, ఒక ఫారినర్కి తనని తాను ఒక బానిసగా అమ్ముకుంటే, ఈ సమీప బంధువు ఏం చేయాలంటే వెళ్ళి తనని విడిపించి, ఆ క్రయధనము చెల్లించి తనని విడిపించి తన కుటుంబానికి చేర్చాలి.
హల్లెలూయా. ఈ బ్యూటిఫుల్ పిక్చర్ని దేవుడు చాలా నీట్గా చాలా వండర్ఫుల్గా ఆర్డైన్ చేశాడు. ఇఫ్ ఎనీ మ్యాన్ సెల్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ స్టాటస్, బికాస్ ఆఫ్ హిస్ సర్కమ్స్టాన్సెస్, ఇఫ్ హీ బికమ్స్ పూర్ అండ్ ఇఫ్ హీ సెల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్ టు అ ఫారినర్, నాట్ టు హిస్ ఓన్ జ్యూ, ఇఫ్ హీ సెల్స్ హిమ్సెల్ఫ్ టు అ జ్యూ, ఒకవేళ యూదుడికే కనుక అమ్ముకుంటే మీరు వాళ్ళతో కఠినంగా ఉండొద్దు సుమి, వాళ్ళని బానిసలుగా చూడొద్దు అని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అని ఫారినర్కి కనుక అమ్ముకుంటే a kinsman redeemer should come and redeem this particular person. అది కూడా చూద్దామండి. From 39 I am reading from 39. నేను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వానిని బానిస చేయించకూడదు. వాడు జీతగాడు వలె పరవాసి వలె నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలయనగా వాడు నాకే దాసుడై ఉన్నాడు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకము. సో గాడ్ ఈస్ నాట్ allowing people to sell themselves as a slave. So if at all, if he has to sell himself as a slave, God says the redeemer, the kinsman redeemer, ఈ సమీప బంధువు వచ్చి అతన్ని విడిపించాలి. దట్ ఈస్ ద కండిషన్. అండ్ ద థర్డ్ వన్ ఈస్, మూడవది ఏం చేస్తాడంటే, ఎవరైనా కనుక అతను వ్యాజ్యం మాడతాడు. హీ విండికేట్స్ తన బంధువుని ఎవరైనా చంపేస్తే ఆ రక్తమును గురించి హీ విల్ అవెంజ్, ప్రతీకారం తీర్చుకుంటాడంట ఈ యొక్క కిన్స్మెన్ రిడీమర్. అంటే గాడ్ టేక్స్ లైఫ్ వెరీ సీరియస్లీ. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్, వండర్ఫుల్లీ ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లా ప్రకారము ఒక రిమార్కబుల్ ఆఫీస్ దేవుడు ఓపెన్ చేసి పెట్టాడు. ఒక రిమార్కబుల్ ఆఫీస్ గాడ్ హెస్ ఓపెన్డ్ దిస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఫర్ ఇజ్రాయెలైట్స్. బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ వాట్ గాడ్ డిడ్ వాస్ హీ ట్రాన్స్ఫర్డ్ దట్ ఆఫీస్ in Jesus Christ to you and me. Hallelujah. I hope you understand. If you understand, can I see hallelujah or praise the Lord in the chat group? Hallelujah. God has transferred wonderfully this office in Jesus Christ for all of us. He made available this office టు ఆల్ ఆఫ్ అస్. ఈ యొక్క ఆఫీస్ని మనందరికీ అవైలబుల్గా పెట్టాడు. ఈ కిన్స్మెన్ రెడీమర్కి ఉండాల్సిన 3 లక్షణాలు ఏంటంటే, దేర్ ఆర్ 3 క్వాలిటీస్ దట్ దిస్ కిన్స్మెన్ రెడీమర్ షుడ్ హ్యావ్. ఈ సమీప బంధువుకు ఉండాల్సిన 3 లక్షణాలు ఏంటంటే, నెంబర్ 1, హీ మస్ట్ బి అ బ్లడ్ రిలేటివ్. అతను బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలి, మీకు సొంత బంధువు అయి ఉండాలి, మీ రక్త సంబంధి అయి ఉండాలి. హీ మస్ట్ బి యువర్ బ్లడ్ రిలేటివ్. నెంబర్ 2, హీ మస్ట్ బి అ రిచ్ పర్సన్, వెల్దీ మ్యాన్. అతను గొప్ప వ్యక్తి అయి ఉండాలి. అతను బ్లడ్ రిలేటివే కానీ పేదవాడైతే ఏమీ చేయలేడు కదండి. సో హీ మస్ట్ బి అ రిచ్ పర్సన్. ఇఫ్ హీస్ పూర్ హీ కెనాట్ డూ ఎనీథింగ్, హీ కెనాట్ హెల్ప్ యూ. సో హీ మస్ట్ బి అ రిచ్ పర్సన్. నెంబర్ 3, హీ మస్ట్ బి విల్లింగ్. హల్లెలూయా. రిచ్ పర్సనే, కాకపోతే చేయడానికి ఇష్టం లేకపోతే ఈజ్ నో యూజ్ కదా. చాలామంది మనకి చాలా రిచ్ ఫ్రెండ్స్ ఉంటారు, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయరు. సో అలాంటి రిలేటివ్ గురించి దేవుడు మాట్లాడట్లేదు. రెస్టారెంట్కి వెళ్తాము, పర్సులో జోబులో నుంచి లాగుతూ ఉంటారు కానీ పర్సు రాదు. ఎందుకని? అలాంటి రిలేటివ్ గురించి దేవుడు మాట్లాడట్లేదు. అవునా, మనకు తెలుసు కదా, ఉంటారు ఇలాంటి రిలేటివ్స్. సో ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ రిలేటివ్స్. ఈజ్ నాట్ సొంత అన్నయ్యలానే చెప్తారు కానీ అవసరమైతే ఫోన్ ఆన్సర్ చేయరు. సొంత వాళ్ళని అంటే న్యాచురల్లీ పీపుల్ ఆర్ లైక్ దట్. బట్ హియర్ గాడ్ ఈజ్ సేయింగ్ హీ ట్రాన్స్ఫర్డ్ దిస్ ఆఫీస్. సో హీ మస్ట్ బీ blood relative, he must be the rich person, and he must be willing to help this particular person. So in Christ, యేసు క్రీస్తులో మనందరికీ ఎట్లాగా వర్తించినాయో దేవుని వాక్యంలో నుంచి కొన్ని బ్యూటిఫుల్ డైమండ్స్ పిక్ చేసుకొని ఈ రోజున మనం ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, Hebrews chapter 2, there is this wonderful verse. I really loved this verse. I fell in love with this verse and I am still meditating on this verse. నేను ఇంకా ఈ వర్స్ని ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫ్రమ్ 14th verse I am reading. Since therefore the children share in flesh and blood, he himself likewise partook of the same things, that through death he might destroy the one who has the power of death, that is the devil, and deliver all those who
through fear of death, were subject to lifelong slavery. For surely it is not angels that he helps, but he helps the offspring of Abraham. Therefore, he had to be made like the brothers in every respect, so that he might become a merciful and faithful high priest in the service of God, to make propitiation for the sins of the people. For because he himself has suffered when tempted, he is able to help those who are being tempted. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెలుగులో కూడా చదువుతాను. చాలా వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఇది ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, ఆయన దేవదూతల స్వభావము తీసుకోలేదు. హీ డిడ్ నాట్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఏంజల్స్. ఎందుకంటే ఆయన సహోదరులు మనుషులు కాబట్టి, బికాస్ దే ఆర్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఆయన మన స్వభావము, అబ్రహాము కుమారుని యొక్క స్వభావము తీసుకున్నాడు అని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయమునకు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించటానికి, రక్తమాంసములలో పాలివారవడానికి, మనకి సమీప బంధువుగా అవడానికి, మన రక్త సంబంధి అవడానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. he loves us so much. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఆయన మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. ఆదాముని ఆయన రూపంలో చేసుకున్నాడు. హీ క్రియేటెడ్ ఆడమ్ ఇన్ హిస్ ఫార్మ్, ఇన్ హిస్ ఇమేజ్, అండ్ హీ సెడ్ వాక్ ఇన్ అబండెన్స్, డొమినియన్. అసలు ఈ యొక్క వర్ధిల్లం అన్నాడు. ఆదాముని బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, వాక్ ఇన్ డొమినియన్ అన్నాడు. ఫలించి అభివృద్ధి చెందమని ఆదాంకి చెప్పాడు. కానీ ఆదాం ఏం చేశాడు? ఆ యొక్క ఇమేజ్ని తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెట్టాడు. తనకి ఇచ్చిన అధికారం తీసుకెళ్లి సైతాన్ చేతిలో పెట్టాడు. హీ డిస్ట్రాయిడ్ హిస్ అథారిటీ దట్ వాస్ గివెన్ బై గాడ్. సో బట్ గాడ్ వాస్ సీయింగ్ ఆల్ ది వైల్. ఆయన చూస్తున్నాడు, ఆయన బిడ్డలు మూలుగుతూ ఉన్నారు. ఆయన మూలుగుతూ ఉన్నప్పుడు చెప్తాడు మోషేతో, మోషే, ఐ హ్యావ్ హర్డ్ దేర్ గ్రోనింగ్, ఐ కేమ్ టు సేవ్ దెమ్. మోసెస్, ఐ వాంట్ యూ టు గో అండ్ రిడీమ్ దెమ్. మోషేని డెలివరర్గా పంపించాడు. మోషే, వారి మూలుగులు విన్నాను మోషే, అందుకే నేను అబ్రహాముతో చేసిన నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొని నేను వచ్చాను మోషే. మండుచున్న పొదలోకి ఆ రోజు దేవుడు వచ్చాడు. ఎందుకు? వారి మూల్గులు విని. నేను రిడీమర్ని. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన దూరంగా ఉండి ఈ ఆఫీస్ని ఫుల్ఫిల్ చేయలేడు. హీ కెనాట్ ఫుల్ఫిల్ దిస్ ఆఫీస్ వెన్ హీ ఇస్ ఫార్ అవే. సో హీ మస్ట్ బికమ్ అవర్ రిలేటివ్. హీ మస్ట్ బికమ్ అవర్ బ్లడ్ రిలేటివ్. హీ మస్ట్ కమ్ నియర్ టు అస్. మనకి దగ్గరగా రావాలి, మన బ్లడ్ రిలేషన్ అవ్వాలి ఆయన. సో అందుకని ఆయన ఏం చేశాడంటే, వారి పిల్లలు రక్తమాంసములు గలవారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసము గలవానిగా పుట్టవలసి వచ్చాడు. చూద్దామండి ఇక్కడ ఎందుకు పుట్టవలసి వచ్చాడు? అపవాదిని జయించడానికి, టు డిస్ట్రాయ్ ద ఈవిల్ వన్. అలాగే జీవితకాలం అంతయు మరణ భయము కింద బానిసలైన నిన్ను నన్ను విడిపించటానికి. Hallelujah. To redeem us from the bondage, to redeem us from the slavery. మనల్ని అమ్మేశాడు ఆదాం తీసుకొని వెళ్ళి సైతానికి. He has sold us into slavery. ఇష్టం లేకపోయినా అమ్మేశాడు మనల్ని తీసుకొని వెళ్ళి. ఇప్పుడు మనం బయటకు వచ్చే మార్గమే లేదు. అందుకనే యేసయ్య మన కోసము సమీప బంధువు అవ్వాల్సి వచ్చింది. మన బ్లెస్సింగ్స్ అన్నీ అమ్మేశాడు, మన ఫ్రూట్ఫుల్నెస్ అంతా అమ్మేశాడు. హీ హ్యాస్ సోల్డ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్, హీ హ్యాస్ సోల్డ్ ఆల్ అవర్ ఇన్హెరిటెన్స్, హీ హ్యాస్ సోల్డ్ ఎవ్రీథింగ్. యువర్ డొమినియన్, యువర్ ఫ్రూట్ఫుల్నెస్, యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, ఎవ్రీథింగ్ వాజ్ సోల్డ్ యాజ్ స్లేవ్ టు డెవిల్. గాడ్ కెనాట్ టాలరేట్ దట్. దేవుడు సహించలేకపోయాడు. సో అందుకనే హీ హ్యాస్ టు స్టెప్ ఇన్ టు అవర్ టెరిటరీ. మనకు సమీప బంధువుగా రావాల్సి వచ్చింది. He has to come down as our kinsman redeemer, as our goyal. దేవాతి దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు ఆ ఆఫీస్ని యేసయ్యకి చాలా అద్భుతంగా ట్రాన్స్ఫర్ చేశారు. హీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ దట్ ఆఫీస్ టు జీసస్ క్రైస్ట్. అందుకని ఈ వర్స్ నాకు చాలా ఇష్టమైంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. హీ కిల్డ్ ద ఎనిమీ విత్ హిస్ డెత్. With his own death, he paid that heavy price. మరణము గలవానిని, మరణము ద్వారా, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము కింద దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. He partook of the flesh and blood.
జస్ట్ ఫర్ యూ, నీ కోసమే, నీ కోసం ఆయన ఆఫీసులో కూర్చోడానికి రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన దేవదూతలకి సహాయము చేయడానికి రాలేదు, తప్పిపోయిన మనలను వెతుక్కుంటూ. He did not come to help angels. He came to help you and me. We were the prodigals. మనము తప్పిపోయాము. తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతుక్కుంటూ 99 గొర్రెలు పక్కన పెట్టి నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక, for surely it is not angels that he helps, but he helps the offspring of Abraham. హల్లెలూయా. మనుషులంగా పుట్టిన మనలకి సహాయము చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కావున ప్రజల పాపము పరిహారము కలుగ చేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అండర్లైన్ చేసుకోండి అది. ఆయన తన సహోదరులంటి వంటి వాడు కావలసి వచ్చెను. ఇట్ బిహూవ్డ్ హిమ్ టు బికమ్ లైక్ హిస్ బ్రదరన్. హల్లెలూయా. కావలసి, టు బికమ్ అ మర్సిఫుల్ హై ప్రీస్ట్. కావలసి వచ్చెను. ప్రవ్వా, నా కోసం ఒక మనిషిగా నీవు కావలసి వచ్చింది. నీ మహోన్నతమైన ఆ యొక్క మహిమని పక్కన పెట్టి, యు కెప్ట్ యువర్ గ్లోరీ అసైడ్, యు కెప్ట్ ఆల్ ద ప్రైజెస్ ఆఫ్ ద ఏంజల్స్ అసైడ్, యు కెప్ట్ ఎవ్రీథింగ్ అసైడ్. నా కోసము నువ్వు ఒక మనిషిగా కావలసి వచ్చింది. జస్ట్ టు బికమ్ యువర్ రిడీమర్, టు సిట్ ఇన్ దట్ ఆఫీస్. దేవా, ఎంత వెల చెల్లించావో నీకు తెలుసా? మంటి ఘటములైన మా కోసం నీ రక్తాన్ని కార్చాల్సిన అవసరం నీకేంటయ్యా? మమ్మల్ని తుడిచిపెట్టి ఇంకొక మానవుల్ని, ఇంకొక రేస్ని నువ్వు తయారు చేసుకోవచ్చు. వై డూ యూ హ్యావ్ టు డూ దట్? బికాస్ హీఈస్ ఎ లవింగ్ ఫాదర్. ఆయన ప్రేమ కలిగిన తండ్రి. ఆయన నీ కోసం, నా కోసం ఆయన విమోచకుడుగా అవ్వటానికి ఆయన మన రూపము ధరించుకొనవలసి సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అందుకనే ఆయన మనల్ని సహోదరులు అని పిలవడానికి సిగ్గుపడలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము తప్పు చేసినప్పుడు ఆయన కృప చూపించాడు. ఈ రోజున వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ వాంట్ యూ, మీరు ఈ లోకంలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడున్న ఏ ఆఫీసర్నైనా కలిసే ముందు గో టు దట్ రిడీమర్స్ ఆఫీస్. హల్లెలూయా. ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా ఉందేమో మీకు, ఎక్కడికైనా మీరు చూడండి, బైబిల్లో ఎస్తేర్ని చూసాము. భయంకరమైన ప్రాబ్లం ఉంది, భయంకరమైన సమస్య ఉంది, తన జాతి వారు నశించిపోతున్నారు. వెంటనే ఆమె ఏం చేయాలి? రాజు నా భర్త కదా అని పరిగెత్తుకుంటూ ఆయన చేంబర్లోకి వెళ్ళిపోవచ్చు. ఆమెనింది, నో 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 నో, బిఫోర్ ఐ గో టు దిస్ కింగ్స్ చేంబర్, ఐ విల్ గో టు దట్ చేంబర్. దెర్ ఇస్ అన్ ఆఫీస్ ఫర్ మీ దట్స్ ఓపెన్. Hallelujah. Before you go to this office on this earth, ఈ భూమి మీద ఉన్న ఏ ఆఫీస్, డాక్టర్స్ ఆఫీస్, లాయర్స్ ఆఫీస్, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ముందు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని, ప్రవ్వా, యు ఆర్ మై రిడీమర్, యు ఆర్ మై గోయల్. ఫాదర్, ఐ కేమ్ టు యూ. నీ దగ్గరికి వచ్చాను. నా బలహీనతలన్నీ నీకు తెలుసు, నా శోధనలు నీకు తెలుసు, నేను వెళ్తున్న సమస్యలు నీకు తెలుసు. ఐ కేమ్ టు యూ. యు ఆర్ మై రిడీమర్. అక్కడ మన ప్రాబ్లం సెటిల్ చేసుకున్న తర్వాత, అక్కడ మన దుఃఖము సంతోషంగా మారిన తర్వాత, దెన్ యూ గో టు దిస్ ఆఫీస్, దెన్ యూ ఆస్క్ దెమ్. మీ పని ఎందుకు అవ్వదో అప్పుడు చూడండి. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డోంట్ గో అండ్ లుక్ ఫర్ హ్యూమన్ హెల్ప్. Go to God first. I want to bring this beautiful story from the Bible. దేవుని యొక్క గ్రంథంలో నుంచి త్వరగా ఇక్కడున్న నగ్గెట్స్ మనం చూద్దామండి. రూత్ గ్రంథంలో చూద్దాం. The beautiful story, beautiful love story that was hidden in the Bible. దేవుని యొక్క వాక్యంలో ఉన్న యొక్క beautiful love story of రూత్ గురించి మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో నుంచి. I will not go into all the details. Such a beautiful story that God has hidden so much of wonderful truths in this. ఇందులో ఒక బ్యూటిఫుల్ ట్రూత్స్ ని దేవుడు ఈ యొక్క రూత్ గ్రంథంలో పెట్టారు. సో we will go straight into this book of Ruth. సో ఈ యొక్క రూత్ గ్రంథంలో నయోమి అనే ఒక స్త్రీ ఉంది. ఆ నయోమి అనే ఒక స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే, ఆమె భర్త ఎలీమెలెక్ అండ్ ఇద్దరు పిల్లలు, మహ్లోన్, కిలియోన్. నయోమి, her husband and her 2 sons, they were there in బెత్లెహేంలో ఉన్నారు, ప్రామిస్డ్ ల్యాండ్లో ఉన్నారు, వాగ్దాన దేశంలో ఉన్నారు. కానీ అక్కడ కరువు వచ్చింది. బికాస్ ఆఫ్ ఫెమిన్, వాట్ దే డిడ్ వాస్ దే లెఫ్ట్ దట్ ప్లేస్, దే లెఫ్ట్ దట్ ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ దే వెంట్ టు మోయాబ్ అనే దేశానికి వెళ్ళారు.
వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, దేవుని బిడ్డలంగా మనము చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, we should not go to the world for solution. We should not go to the world to looking for an answer, looking for a solution. There is no solution in this world. Always we have to stick there. అక్కడే ఉండాలి, దేవుని సన్నిధిలోనే కనిపెట్టాలి, దేవుని సన్నిధిలోనే వెయిట్ చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి వదిలేసి లోకం వైపు చూసారు. They went to Moab. Moab is a heathen land. It's a Gentile land. So they went to Moab ప్రాంతంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె చాలా గొప్ప శ్రమను అనుభవించింది. అక్కడ ఆమె కొడుకులకి ఇద్దరికి పెళ్లి చేసింది. అసలు మహలోన్ కిల్యోన్ అంటే, ద మీనింగ్ ఆఫ్ మహలోన్ అండ్ కిల్యోన్ ఇస్ సిక్నెస్ అండ్ డెత్ అండ్ పెయిన్. నయోమి మీన్స్ ప్లెజెంట్నెస్. నయోమి అంటే బ్యూటిఫుల్, ప్లెజెంట్నెస్. అలాగే ఎలిమెలెక్ అంటే వర్షిప్ అని అర్థము. సో వీళ్ళిద్దరు వాళ్ళ కొడుకులకి ఎలాంటి పేర్లు పెట్టారంటే సిక్నెస్, డెత్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ వీ కాల్ అవర్ చిల్డ్రన్. సరదాగా కూడా మనం మన పిల్లల్ని ముద్దుగా కూడా వీడు దొంగ మొఖమోడు, వీడు అది అని అలాంటి పేర్లతో అస్సలు మనం పిలవకూడదండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ వీ కాల్ అవర్ చిల్డ్రన్. సో హియర్ షీ కాల్డ్ హర్ చిల్డ్రన్ నాట్ విత్ అ బ్లెస్సింగ్ బట్ విత్ కర్స్డ్ నేమ్స్. సో దెన్ షీ గాట్ మ్యారీడ్ బోత్ ఆఫ్ హర్ చిల్డ్రన్. ఇద్దరు పిల్లలకి పెళ్లి చేస్తుంది, ఓర్పా అండ్ రూత్. సో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆమెకి. కానీ ఏమైందంటే భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. షీ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ షీ లాస్ట్ హర్ బోత్ ఆఫ్ హర్ సన్స్. సో నౌ షీ వాజ్ లెఫ్ట్ విత్ two daughter-in-laws. సో నౌ 6th verse, 1st chapter 6th verse ఐఎమ్ రీడింగ్. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడరెండ్రును ప్రయాణమైరి. Then she arose with her daughters-in-law to return from the country of Moab, for she had heard in the fields of Moab that the Lord has visited his people and given them food. సో దేవుడు ఆమె యొక్క దేశాన్ని దర్శించాడు, అక్కడ ఆమెకి బ్రెడ్ ఇస్తున్నాడు అని చెప్పి ఆమె వినబడింది. సో వినబడి she heard and then she wanted to go back to the country. That was the best decision that she took. Yes, she went there, లోకానికి వెళ్ళింది, she lost everything, అంతా పోగొట్టుకుంది. Now the best decision that she took is she wants to come back to the church. She wants to come back. అవును, నేను ఇంతవరకు దూరంగా ఉన్నాను సంఘానికి, ఇంతవరకు ఆ బెత్లెహేమ్ అంటే ద హౌస్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు, సమృద్ధిగా ఉన్న ఆ ఇంటిని వదిలిపెట్టి కొంచెం ఏదో తక్కువైందని చెప్పి లోకం వైపు చూసింది. Now she heard that God has visited. Now she wants to come back. అప్పుడు ఇద్దరు కోడల్ని పిలిచింది. You can read, I'm not going to each and every line, you can go through and read. She called the 2 daughters-in-law and she said, see, I'm going back to my land and I want you to go back to your parents. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఎలుగెత్తి ఏడుస్తారు. వాళ్ళిద్దరు both of them they cried and said, no, we will come with you. నీతో వస్తాం మేము, we will not leave you అని చెప్తారు. చెప్పినప్పుడు నయోమి అంటది, ఏమంటదంటే, she says, see, I don't have any more children to give you as husbands. నాకు ఇంకా వేరే పిల్లలు లేరు మీకు భర్తలుగా ఇవ్వడానికి. ధర్మశాస్త్రం ప్రకారము అన్న చనిపోతే తమ్ముడు అన్న భార్యని వివాహం చేసుకోవచ్చు, అటువంటి రూల్స్ ఉన్నాయి. సో ఆమంటది, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు భర్త కూడా లేరు, నాకు ఇంకా పిల్లలు కూడా పుట్టరు. సో గో బ్యాక్ టు యువర్ కంట్రీ, గో బ్యాక్ టు యువర్ పేరెంట్స్, గో బ్యాక్ టు యువర్ ఐడల్స్, గో బ్యాక్ వెళ్ళిపోండి అని చెప్తుంది. చెప్పినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ పెద్ద కోడలు ఏం చేస్తుందంటే, ఓర్పా అనే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె లెగిసి ఎలుగెత్తి ఏడ్చి నయోమిని ముద్దు పెట్టుకొని షీ విల్ గో బ్యాక్, ఆమె వెళ్ళిపోతుంది. రూత్ అనే ఆమె రెండో కోడలు ఏం చేస్తుందంటే, యు నో వాట్ షీ డస్, ద ఫస్ట్ డాటర్ ఇన్ లా షీ విల్ కిస్ హర్ అండ్ షీ విల్ లీవ్ హర్, బట్ ద సెకండ్ డాటర్ ఇన్ లా షీ వాస్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘముతో పోల్చబడిన ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అండి. నయోమి, షీ ఈస్ అ జూయిష్ లేడీ, షీ రిప్రజెంట్స్ ఇజ్రాయెలైట్స్, బట్ రూత్ హియర్ షీ రిప్రజెంట్స్ ద చర్చ్, బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ నయోమి ఒక బ్యూటిఫుల్గా ఆమె మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓర్ఫా షీ రిప్రజెంట్స్ అ లూక్ వామ్ బిలీవర్, నిలివెచ్చనైన విశ్వాస జీవితం కలిగిన స్త్రీగా మనం ఓర్ఫాను చూస్తాము. యూనో ఆమె ఏం చేస్తుందంటే, వి గో టు గాడ్ ఫర్ అ హీలింగ్, ఓకే, హీలింగ్ కోసం వచ్చాను, ఓకే, బ్లెస్సింగ్ కోసం వచ్చాను. ఇట్స్ నథింగ్ wrong to come to Jesus for a blessing. It's nothing wrong to come to Jesus for a miracle. It's nothing wrong to come. But once we receive the blessing, so చిన్న ప్రాబ్లం రాగానే we go back to the world. ఇంకా మళ్ళీ ఇంకా దేవునితో నా అవసరం అయిపోయింది, ఇంకా నేను మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాను. ఇగో నిలివెచ్చని జీవితం అనమాట. లాస్ట్లో దేవుడు లవోదికీయ సంఘానికి కూడా చెప్పింది అదే, ఇదిగో మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, నిలివెచ్చగా ఉండద్దు. బీ ఐదర్ కోల్డ్ ఆర్ హాట్,
బట్ డోంట్ బి లూక్ వామ్, ఐ విల్ స్పిట్ ఎట్ యూ బికాజ్ యు ఆర్ లూక్ వామ్. మీరు నిలివెచ్చనగా ఉన్న మీ మీద భూమి వేస్తానన్నాడు. ఎందుకంటే మీకు చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు, మీ దగ్గర చాలా ఆస్తి ఉందనుకుంటున్నారు, మీ దగ్గర బంగారం ఉందనుకుంటున్నారు. రండి నా దగ్గరికి, మీరు గుడ్డివారు, మీకు కళ్ళు కనపడట్లేదు, యు ఆర్ నేకెడ్, యూ డోంట్ సీ దట్ యు ఆర్ నేకెడ్. నా దగ్గరికి వచ్చి కాటుక కొనుక్కోండి, మీకు దృష్టిని ఇస్తానంటాడు. నిలివెచ్చిన జీవితం దేవునికి ఇష్టం లేని జీవితం. ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ అథెంటిక్ బ్లెస్సింగ్స్, దేవుని నిబంధనలో దేవుని వాగ్దానంలో నడుచుకోవాలి అని కనుక మనం అనుకుంటే, గాడ్ వాంట్ టు సీ హౌ కమిటెడ్ యు ఆర్. హల్లెలూయా. ఎస్, ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. హీ విల్ బ్లెస్ ఎవ్రీవన్. ఎవరైనా సరే. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటాడు, ఇగో ఫారినర్స్ కూడా ఈ టెంపుల్ వైపు చూసి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి మొర విను ప్రభువా అంటాడు. Even foreigners, if they look at this temple and if they lift up their hands and if they pray to you, Lord answer their prayer. అందుకనే చాలామంది ఫారినర్స్ అక్కడ టెంపుల్ మౌంట్కి వెళ్ళి ఆ వేలింగ్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారు ఫర్ అన్ ఆన్సర్. గాడ్ ఈజ్ మెర్సిఫుల్, హీ ఈజ్ కైండ్, హీ గివ్స్ రెయిన్ టు బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్. హల్లెలూయా. బోత్ గుడ్ అండ్ వికెడ్ పీపుల్ హీ విల్ గివ్ హార్వెస్ట్. బట్ నిజమైన అథెంటిక్ బ్లెస్సింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ ద కవెనెంట్, ఆ నిబంధనలో నడవాలి అని అంటే గాడ్ సీస్ యువర్ కమిట్మెంట్. నీ కమిట్మెంట్ చూస్తాడు ఆయన. గాడ్ టెస్టెడ్ బోత్ ఆఫ్ దెమ్. లెట్స్ సీ లైక్ దిస్. ఓర్పా అంది. సమ్ ఆఫ్ అస్ లైక్ ఓర్పా మేబీ. ఎస్, ఐ గాట్ ద బ్లెస్సింగ్, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై సేమ్ వీక్నెసెస్. ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై సేమ్ బాండేజ్. ఐ వాంట్ టు గో బ్యాక్. ఏం వస్తాంలేండి చర్చ్కి, ఏం వస్తాంలేండి ప్రేయర్కి. ఐ గాట్ మై ఆన్సర్, I got my work done, so I want to go back. She left. ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. పాస్టర్కి కొంచెం కానుకిస్తే చాలు, ఇట్స్ ఓకే. పాస్టర్ కొంచెం డబ్బులు ఇచ్చేస్తే నా పని అయిపోయింది. బట్ గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ దట్. హీ వాంట్స్ యువర్ హార్ట్. మన డబ్బులు కాదండి ఆయనకు కావాల్సింది. హీ డోంట్ వాంట్ అవర్ మనీ. యూ మే బీ యాంగ్రీ విత్ మీ. He wants your heart. He wants your commitment. Ruth, she learned that covenant language నేర్చుకుందండి. She learned that నిబంధన లాంగ్వేజ్ నేర్చుకుంది. God wants to see that language. నీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నోరు తెరిచి? Have you learned the language of faith? Or are you still speaking the language of unbeliever? He wants to see what language are you speaking. Ruth said, no, don't say to leave me. Your God is my God. Your people are my people. I will not turn back. No turning back. I have decided to follow Jesus and I will not turn back. No matter what happens, I have decided. ఎవరు ఎన్ని అనుకున్నా పర్లా, నన్ను అవమానించినా పర్లా, నన్ను ఏమనుకున్నా పర్లా. లేరా అండి మన దగ్గర అలాంటి సిస్టర్స్ ఉన్నారు. ప్రాణానికి తెగించి యేసయ్యని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. టుడే అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే, విత్ యూ ఐఎమ్ స్పీకింగ్, యూ హ్యావ్ అ గ్రేట్ రివార్డ్. మై సిస్టర్, every tear that you are going through, నీ కార్చిన ప్రతి కన్నీరు, it is rewarded. హల్లెలూయా. ప్రతి కన్నీటి బొట్టుని ఆయన రివార్డ్ ఇస్తున్నాడు. సో టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్. హీ వాంట్స్ టు సీ దట్ కమిట్మెంట్. రూత్ మాట్లాడిన లాంగ్వేజ్ మన నోట్లో ఉంది. లార్డ్, ఐ గివ్ మై హార్ట్ టు యూ నో మ్యాటర్ వాట్. ఐ హ్యావ్ కౌంట్ ద కాస్ట్. A cost. See, first thing what she did is she took a wonderful decision. She has a choice to either go back or to go follow her mother-in-law. She has a choice either to go back to the world or to go to that promised land. Amma Ruth napi, Amma Ruth, you don't know the people who are there. You don't know the traditions. You don't know their culture. You will be a foreigner among them. She said, no matter what, I will go. Their God is my God. I want that God. I want to go under his wings. I want to go take refuge. I want to go to him. నా లైఫ్ అయిపోయింది, నా భర్త చనిపోయాడు, ఇంకా నాకేమీ లేదు. అమ్మ, నువ్వు వెళ్ళి నీ యొక్క ప్రజల్లో ఇంకొకరిని పెళ్లి చేసుకొని మంచిగా పిల్లల్ని కానొచ్చు కదా. నో, సంథింగ్ దట్ ఈస్ సో ప్రెషియస్, సంథింగ్ దట్ షీ హాస్ గాట్. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఐ వాంట్ టు బీ విత్ దెమ్. సో నయోమి చూసిందంట. యు నో ద వండర్ఫుల్ వర్డ్ దట్ ఈస్ రిటన్ హియర్. When she saw that she was determined to go with her, she said no more. నయోమి చూసింది. ఆ రూతు గట్టిగా తీర్మానం చేసుకుంది, మొండి పట్టుబట్టింది, నేను వస్తాను అంతే, డోంట్ సే నో. పట్టుదల కలిగింది. Then Naomi didn't stop her. So Naomi, both of them started going. They went there. So they saw people gossiping. Oh, Naomi వచ్చేసింది. She saw people gossiping and she said, don't call me Naomi. డోంట్ కాల్ మీ నయోమి అని పిలవబాకండి, నన్ను మారా అని పిలవండి. నేను సమృద్ధి గలదాని నేను వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపరిచానని వారితో చెప్పాను.
షీ వాజ్ యాక్చువల్లీ యెహోవా దేవుడు ఏం చేయలేదు, ఆమె వెళ్ళిపోయింది దేవునికి దూరంగా. God actually did not punish her. She went back from the protection. She went away from God. As a result, she faced that consequences. In fact, నయోమి నాపి ఏమ్మా దేవుడు చేశాడు అంటున్నావు కదా, మరి ఎందుకు వచ్చావు నువ్వు దేవుడి దగ్గరికి అని అడిగామనుకోండి, షీ వాజ్ నాట్ యాంగ్రీ విత్ గాడ్, షీ వాజ్ బిట్టర్ విత్ ఇన్ హర్. ఆమె చాలా భయంకరమైన బిటర్నెస్ పెట్టుకుంది. షీ వాజ్, చెప్పాలంటే నిజంగా షీ వాజ్ నాట్ యాంగ్రీ విత్ గాడ్, దేవుని మీద కోపంగా లేదు, ఆ బిటర్నెస్తో ఉంది. కానీ దేవుని దగ్గరకు వచ్చింది. వాట్ ఎవర్ షీ ఈస్ ఫేసింగ్, ఎంప్టీ అయిపోయింది. షీ హ్యాస్ ఫుల్ బిఫోర్ షీ లెఫ్ట్, బట్ నౌ షీ వాజ్ ఎంప్టీ. ఆమె చాలా ఎంప్టీగా ఉంది, అన్నీ పోగొట్టుకుంది, అంతా పోగొట్టుకుంది. హృదయం అంతా బాధ, హృదయం అంతా బిటర్నెస్తో నిండిపోయింది. హర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ బిటర్నెస్, బట్ షీ డిడ్ నాట్ స్టే దేర్. వన్ గుడ్ థింగ్, వన్ గుడ్ డెసిషన్ దట్ షీ టుక్ వాజ్ షీ డిడ్ నాట్ స్టే ఇన్ దట్ ల్యాండ్. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే తిరిగి వెళ్ళిపోయిన ఆ ప్రాంతంలో, ఆ మోయాబు దేశంలో ఉండదలుచుకోలేదు నయోమి. షీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు బెత్లెహెమ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we may fall in life, we may experience failures, but to remain there is the real failure. We must get up from there and we must again run with Jesus Christ. హల్లెలూయా. ఫెయిల్యూర్స్ ఎదుర్కోవచ్చు మనం జీవితంలో, ఒకవేళ కాలు జారి పడవచ్చు, కానీ అక్కడ ఉండడం ఫెయిల్యూర్ ఎదుర్కోవడమే నిజమైన ఫెయిల్యూర్ కాదు. No, you may face failures, but don't remain there. Get up and come back to Jesus Christ. Hallelujah. Rise up from there and come back to Jesus Christ. Whatever you may have lost, ఇంకంతా పోయింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పోయిన దాని గురించి ఇంకా నాకు పోయింది అని ఏడుస్తా కూర్చోవద్దు. యువర్ మిరాకిల్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ దేర్ ఇన్ వాట్ ఈస్ రిమైనింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీవు పోగొట్టుకున్న దాంట్లో నీ దీవెన లేదు, నీ చేతిలో ఇంకా ఏముందో దాంట్లో ఉంది దీవెన. ఆ కొంచెమును బట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టు, ఆ కొంచెమును తీసుకొని దేవుని సన్నిధిలోకి రావడం మొదలుపెట్టు. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఇన్ దట్ యూ హ్యావ్ లాస్ట్. యూ హ్యావ్ వేస్టెడ్ మెనీ ఇయర్స్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ మనీ, యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ, థ్యాంక్ గాడ్ ఫర్ ద లిటిల్ దట్ యూ హ్యావ్. గుప్పెడు పిండి మాత్రమే ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది, ఇంక ఇది తిని, దిస్ ఇస్ ద లాస్ట్ మీల్ for us. We will eat this and we will die అని చెప్పింది ఏలియాకి ఆమె పెదవురాలు. But God knows her heart. God prepared her. This will not be your last meal, my daughter. Hallelujah. You will have more than enough. Throughout the famine I will take care of you. ఇశ్రాయేలీలో పెదవురాలు లేరా? ఏమో ఈమె లాంటి వారు లేరేమో. God sees the heart. He sent the man of God. Hallelujah. Hallelujah. Don't worry, don't cry over what you have lost. Get up, get into the presence of God, start thanking for the little that is remaining. Lord, I thank you that you gave me this. The simple miracle, నీ లైఫ్లో స్టార్ట్ అయిన ఆ మిరకల్ని బట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టాం. హల్లెలూయా. ద సింపుల్ ఆన్సర్, ద సింపుల్ ఎన్కౌంటర్. అమ్మో సిస్టర్, ఈ ఆన్సర్ వచ్చింది, ఇంకేమైద్దో. స్టాప్ వరీయింగ్, స్టాప్ థింకింగ్ unnecessary thoughts. Don't stop the miracle of God. Don't stop the blessing of God by your unbelieving thoughts. Your blessing is not what you have lost. Don't cry for what you have lost. Thank God for the remaining. ఏమ బిటర్నెస్తో వచ్చింది దేవుని దగ్గరికి, అంతా పోయింది. షీ కేమ్ బ్యాక్. నయోమి నాపి, అమ్మ దేవుడు నేను శిక్షించాడు అంటున్నావు కదా, ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? వై యూ కేమ్ బ్యాక్? యు ఆర్ టెల్లింగ్ దట్ గాడ్ వాజ్ అగెయిన్స్ట్ యూ. వై యూ కేమ్ బ్యాక్? యు నో వాట్ షీ విల్ ఆన్సర్? వేర్ ఎల్స్ కెన్ ఐ గో? ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి? ఐ నో గాడ్ విల్ రెస్టోర్ మీ, అందుకే నేను వచ్చాను. ఐ నో గాడ్ విల్ సెట్ మీ రైట్. ఓన్లీ హీ కెన్ డూ దట్ ఫర్ మీ, ఓన్లీ హీ కెన్ రెస్టోర్ మీ. దట్స్ వై ఐ కేమ్ అని చెప్తుందామె. దేవుని మీద విశ్వాసం పోగొట్టుకోలే. ఈవెన్ ఇన్ దట్ బిటర్నెస్ షీ కేమ్ బ్యాక్ టు గాడ్. వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ, కమ్ బ్యాక్ టు గాడ్. కమ్ బ్యాక్ టు గాడ్ యాజ్ యు ఆర్. ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం దేవుని దగ్గర. వీ డోంట్ హ్యావ్ టు ప్రిటెండ్. Lord, I am weak. Lord, I lost hope. Lord, I don't know anything. Lord, I don't know anything. I can't even pray. ప్రార్థన కూడా రావట్లేదు ప్రభా. Say that itself is a prayer. Express your heart to God. నయోమి వచ్చింది. సో now వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలుసా? రైట్ సీజన్లో వచ్చారు. దే కేమ్ ఇన్ ద రైట్ సీజన్. ఇట్స్ అ హార్వెస్ట్ టైం. బార్లీ యావళ్ళ కోత సమయం అది. దే కేమ్ డ్యూరింగ్ ద రైట్ టైం. సో అక్కడ ఒక మాట ఉంది చూడండి, 2nd chapter 1st verse. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. హల్లెలూయా. అతను ఆస్తిపరుడు. హీ ఈజ్ ద రిచ్ మ్యాన్. హీ ఈజ్ ద నియరెస్ట్ రిలేటివ్
blood relative to her husband, Ruth's husband. Now, we don't know whether he is willing or not. అతను విల్లింగ్గా ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు. సో లెట్స్ రీడ్ ద వర్డ్. సో నా రూత్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ చర్చ్. మీ మైండ్లో ఇది పెట్టుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దీన్ని లవ్ స్టోరీ లాగా చదివితే మనకి ఏమీ రాదు. ఒక నార్మల్ ఒక లవ్ స్టోరీ లాగా అయితే హాలీవుడ్ బాలీవుడ్ మూవీ లాగా చదివితే వీ డోంట్ గెట్ ఎనీథింగ్. బట్ దేర్ ఆర్ స్పిరిచువల్ ట్రూత్స్ దట్ వీ మస్ట్ అండర్స్టాండ్. స్పిరిచువల్ ట్రూత్స్ ఉన్నాయి, ఒక సిగ్నిఫికెంట్ ట్రూత్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ వీ విల్ బి వెరీ మచ్ బ్లెస్డ్ టు నైట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో హియర్ రూత్ is a symbol of church or an individual believer. నువ్వు నీలాంటి నాలాంటి బిలీవర్గా కూడా మనం రూత్ని చూడొచ్చు. బోయాజ్ ఎవరంటే హీస్ అ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు పిక్చర్, యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. సో బోయాజ్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో హియర్ దే కేమ్. అప్పుడు ఆమె అంటది, ఫస్ట్ షీ టుక్ ఎ డెసిషన్. ఒక డెసిషన్ తీసుకుంది. ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు కమ్ విత్ యూ, ఐ వాంట్ యువర్ గాడ్ ఇస్ మై గాడ్. నీ దేవుడే నా దేవుడు. ఐ వాంట్ దిస్ కావెనెంట్. ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్. ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్. ఏ సమస్య వచ్చినా నేను వెనక్కి తిరగను. నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. దట్ వాజ్ రూత్స్ డెసిషన్. నౌ ద సెకండ్ స్టెప్ ఈస్ షీ వాంట్స్ టు సర్వ్ గాడ్. ఇప్పుడు ఆమె ప్రయాసపడాలనుకుంది. ఆమె నయోమికి చెప్పింది, ఏం చెప్పిందంటే, కాబట్టి ఆమె వెళ్ళి సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్ చదువుతున్నాను. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి ఏరుకుందినని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పోయి రమ్మనెను. సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్. అండ్ రూత్ ద మోయాబైట్ సెడ్ టు Naomi, let me go to the field and glean among the ears of grain after him in whose sight I shall find favor. I shall find favor. Favor underline చేసుకొని. And she said to her, go my daughter. So she set out and went and gleaned in the field after the reapers, and she happened to come to the part of the field belonging to Boaz. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బ్యూటిఫుల్గా నయోమిని నడిపించాడు. గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ దిస్. నయోమి అంతా పోగొట్టుకుంది. ఎవ్రీథింగ్ షీ లాస్ట్. ఇంక ఏమీ లేదు, నేను ఎంటీగా వచ్చాను, ఇంక నా దగ్గర ఏమీ లేదు అనుకుంది. అలాంటి సమయంలో గాడ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ దట్ బికాస్ షీ కేమ్ బ్యాక్ టు గాడ్. ఆమె మళ్ళీ ఆ రొట్టెలు కలిగిన ఇల్లు దగ్గరకు వచ్చింది. మళ్ళీ షీ కేమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. బెత్లెహేము అంటే హౌస్ ఆఫ్ గాడ్. షీ కేమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ గాడ్ స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ హర్ లైఫ్. సో రూత్ని ఎక్కడికి నడిపించాడంటే కరెక్ట్గా బోయాజ్ పొలంలోకి నడిపించాడు. సో అక్కడ పాత నిబంధన ప్రకారం ఏంటంటే దే విల్ గో అండ్ దే విల్, ఆ హార్వెస్ట్ కింద పడిపోతూ ఉంటే ఆ పరిగె ఏరుకుంటారంటారు కదా విధవరాళ్ళు, ఆ పరిగె ఏరుకుంటారు. సో దే విల్ గ్లీనింగ్ అంటారు. దే విల్ పిక్ అప్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హార్వెస్ట్, ఆ పనివాళ్ళు పని చేస్తూ కింద పడిన దాన్ని పనివాళ్ళు తీసుకోకూడదు. దాన్ని వెధవరాలకి, తండ్రి లేని వారికి వదిలేయాలని దేవుడు వాళ్ళకి పెట్టిన రూల్. సో రూత్ ఏం చేస్తుందంటే షీ గోస్ బిహైండ్ ద రీపర్స్ అండ్ షీ పిక్స్ అప్ ద హార్వెస్ట్ దట్ ఇస్ డ్రాప్డ్. అప్పుడు బోయాజ్ వస్తాడు పొలంలోకి. బోయాజ్ చూసి Boaz represents the beautiful picture of Jesus Christ. యేసు క్రీస్తుని పోల్చబడి ఉన్నాడు బోయాజ్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. యేసయ్య ఎవరో తెలుసా అండి? హార్వెస్ట్కి ప్రభు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చి పనివారిని అందరినీ చూస్తున్నాడు. హూ ఆర్ ద రీపర్స్? అక్కడ రీప్ చేసే వాళ్ళు ఎవరు? ఏంజల్స్. లెట్ us ఇమాజిన్ లైక్ దట్ దేర్ ఆర్ ఏంజల్స్. అక్కడ ఏంజల్స్ ఉన్నారు. సో హియర్ ద బోయాజ్ సేస్ టు దెమ్, హూ ఈజ్ షీ? ఎవరీమె? హూ ఈజ్ షీ? ఎవరిమా అని అడిగినప్పుడు ఒక అన్నేమ్డ్ సర్వెంట్ వస్తాడు అక్కడికి వచ్చి. మేబీ హీ ఈజ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ వచ్చి ఐ హ్యావ్ బీన్ వాచింగ్ హర్, షీ హెస్ బీన్ గ్లీనింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈమె ఈ పొలంలో పొద్దున్న నుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. చదువుదామండి 5th verse. అప్పుడు బోయాజ్ కోయువారి మీద ఉంచబడిన పనివానిని చూసి, హల్లెలూయా. దెన్ బోయాజ్ సెడ్ టు హిస్ యంగ్ మ్యాన్ హూ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద రీపర్స్, who was in charge of these times now? Holy Spirit, God. So Boaz asked who was the in charge of this reaper, who is this lady who is cleaning? And he replied like this. And the servant who was the in charge of the reapers answered, she is the young Moabite woman who came back with Naomi from the country of Moab. She said, please let me glean and gather among the sheaves after the reapers. So she came and she has continued from early morning until now, except for a short rest. Hallelujah. ఆ పనివాడు ఎంత కరెక్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తెలుసా ఆ యొక్క బోయాజ్కి? షీ has been working from morning till night. She did not take rest except for a short rest. She has been working. My dear brothers and sisters, how can we apply this now as a believer? ఎలా అప్లై చేసుకోవాలి మనం ఈ ట్రూత్ని? దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. Hallelujah. You decided,
You wanted to walk with Jesus. You wanted to have that close relationship with Jesus. The next step, what you have to do, you have to come into the field of God. దేవుని యొక్క పొలంలో దేవుని యొక్క వాగ్దానాలు ఓపెన్ చేసి, దేవుని వాక్యం ఓపెన్ చేసి, లార్డ్ స్పీక్ టు మీ. లార్డ్, ఐ వాంట్ టు సీ వాట్ ఆర్ ద కవెనెంట్ బ్లెస్సింగ్స్. లార్డ్, ఐ వాంట్ టు నో యూ మోర్. లార్డ్, దేవా, నాకు ఇంకా ఏ నిరీక్షణ లేదు. భర్త చనిపోయాడు, షీ లాస్ట్ ఎవ్రీథింగ్, షీ జస్ట్ కేమ్, బట్ షీ స్టెప్డ్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పోయాజ్. దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ పోయాజ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఉదయం నుంచి చదువుకుంటూనే ఉంది. సి గాడ్ ఈజ్ సీయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. షీ హెస్ బీన్ రీడింగ్ ద వర్డ్, షీ హెస్ బీన్ కన్ఫెసింగ్ ద వర్డ్, షీ హెస్ బీన్ మెడిటేటింగ్ ద వర్డ్. గాడ్ ఈజ్ వాచింగ్, గాడ్ ఈజ్ వాచింగ్, గాడ్ ఈజ్ వాచింగ్. ఇంకా అప్పటికే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. యు ఆర్ స్టిల్ డూయింగ్, యు వాంట్ టు సర్వ్ గాడ్, యు వాంట్ టు వాక్ క్లోజ్లీ విత్ గాడ్, యు డిజైర్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. పరిశుద్ధాత్మతో నాకు సన్నిహితమైన సహాయం కావాలని మీరు చాలా దప్పిగా కొని ఉన్నారు, చాలా ఆకలి కొని ఉన్నారు. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గో ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. గో ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. బోయస్ చూశాడు ఆమెని, నా కుమారి, డోంట్ గో టు ఎనీబడీస్ ఫీల్డ్, స్టే హియర్. హల్లెలూయా. వండర్ఫుల్ మాట చెప్తాడు. డోంట్ గో ఎనీవేర్, డోంట్ గో టు అదర్ పీపుల్, యూ విల్ నాట్ గెట్ యువర్ ఆన్సర్ దేర్. స్టే విత్ మీ, స్టే విత్ మీ. హల్లెలూయా. చూద్దామండి ఇక్కడ. ఆమె కోయి వారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను. వేరొకని పొలంలో ఏరుకొనుటకు నీవు పోవద్దు, దానిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పని కత్తెల వద్ద నిలకడగా ఉండము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. హల్లెలూయా. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమీ తెలియని పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా. హల్లెలూయా. వి వర్ జెంటైల్స్. వాగ్దానము లేని వారమండి మనము, వాగ్దానం లేని వారము. వి వర్ స్ట్రేంజర్స్, ఏలియన్స్ టు ద కామన్వెల్త్ ఆఫ్ ఇజ్రాయెల్. అబ్రహాము చేసిన వాగ్దానాలలో మనకి ఏ మాత్రము కూడా పాత్ర లేదు. We have no inheritance with the blessings of Abraham. But in Christ, ఆయన తన వాగ్దానములలో పాలివారినిగా మనల్ని చేశాడు. ఆ యూదులకి మనకి ఉన్న అడ్డుగోడని ఆయన శరీరంలో సిలువ మీద చీల్చివేశాడు, తీసివేశాడు. మనల్ని కూడా ఆయన అన్నాడు, కమ్ ఎంజాయ్ మై ఇన్హెరిటెన్స్. హల్లెలూయా. క్రీస్తులో భూమి పునాదులు వేయబడకముందే మనల్ని ఎన్నుకున్నాడు అని దేవుని వాక్యంలో ఉంది. హీ హాజ్ ప్రీడిస్టెండ్ us. మనల్ని ప్రీడిస్టెండ్ చేసుకున్నాడు ఆయన. హీ హాజ్ చోజన్ us, హీ హాజ్ అడాప్టెడ్ us into his own family in his beloved son. యేసు క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. has chosen us. So today he said, my daughter, don't go into anybody's field. నీకు ఇక్కడ ఆన్సర్ దొరకలేదు అనుకోవద్దు. గ్యాదర్ హియర్, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. హల్లెలూయా. అత్త ఏమని పంపించింది? నయోమి, యు మే ఫైండ్ ఫేవర్, నీకు కృప దొరుకుతుంది అని పంపించింది కదా. షీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ బోయజ్. షీ వాజ్ దేర్. షీ డోంట్ నో హర్ ఫ్యూచర్. ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆమెకు తెలీదు. షీ డోంట్ నో ఎనీథింగ్, బట్ షీ వాజ్ జస్ట్ వెయిటింగ్. షీ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఆఫ్ ఫేవర్. ఆ కృప, ఆ గడియ కోసం ఎదురు చూస్తుందేమో. షీ వాజ్ వెయిటింగ్ అపాన్ గాడ్. సిస్టర్, నాకు ఆన్సర్ దొరకలేదు సిస్టర్, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేయాలి సిస్టర్? సిస్టర్, ఐ డిడ్ నాట్ గెట్ ఆన్సర్, హౌ లాంగ్ షుడ్ ఐ ప్రే? మై డాటర్, స్టే దేర్, stay there. I am working on your problem. Stay there. Wait here. Take how many promises you want, wait upon. Feed on the word. Feed on the word. If you are thirsty, drink from my fountain. నేనిచ్చి నీళ్ళు త్రాగు, ఇంకెప్పుడు నువ్వు తప్పికొను. I gave you my spirit. నా పరిశుద్ధాత్మనే నీకు అనుగ్రహించాను. Stay here. Drink from my spirit. దప్పిక కొన్న వాళ్ళ మీద ప్రవాహ జలము వలె ఆత్మ కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. He said, I'll pour out upon those who are thirsty the rivers. I will pour out waters upon those who are thirsty. I will pour out my spirit. Hallelujah. My daughter, stay there until you are established. Until you are, yes, you have decided. I know. నువ్వు డెసిషన్ తీసుకున్నావు, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. Now you came to serve me. You are reading the word, you are waiting, you are fasting, you are praying. Nobody will see that, but you stay there. Hold on to that. ఒక మాట ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఆ యొక్క విశ్రాంతి ఇంకా when it's still available,
వైల్ ద రెస్ట్ ఇస్ స్టిల్ అవైలబుల్, ఆ ప్రామిస్ ఇంకా అవైలబుల్గా ఉండగానే తప్పిపోతామన్న భయముతో ప్రయాసపడమంది. హల్లెలూయా. లేబర్ టు ఎంటర్ ఇన్ టు దట్ రెస్ట్, లేబర్ టు ఎంటర్ ఇన్ టు దట్ రెస్ట్. హౌ డు యూ లేబర్? ఆ విశ్రాంతిలోకి ప్రవేశించినట్లుగా ప్రయాసపడమంది. హౌ? ఒక విశ్రాంతి దేవుడు మనకి సిద్ధపరిచాడంట. నీ సమస్యలన్నిటి మీద కూర్చొని విశ్రాంతి తీసుకునే ఒక ప్లేస్ని దేవుడు సిద్ధపరిచాడు. God has prepared a place of rest for you and me. Hallelujah. Hallelujah. ఆ ప్రాబ్లం రాకముందే ప్రార్థన చేసి విశ్రాంతిలోకి మనం ప్రవేశించేసేయాలి. We have to pray and enter into that rest even before the problem arises. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవటం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ సే దట్. మీ ఇద్దరికి ఉన్న యూనిటీ ఎవ్వరికీ ఉండదండి. Don't think that the time you're spending in prayer is wasted, even though you don't have answer, even though as of now you might not see anything, but remember, heaven is in agreement with you. Hallelujah. If two of you agree in my name, I will agree అని చెప్పాడు దేవుడు. Don't waste those moments. Spend time in prayer. Spend time in prayer. You are not seeing answer కనబడట్లేదా? Don't lose hope. నా కుమారి, వేరే వాని పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ నీకు సొల్యూషన్ లేదు. బిఫోర్ యూ గో, యూ స్టే దేర్, స్టే హియర్. హల్లెలూయా. రీపర్స్కి చెప్పాడు, ఆ కోయివాడితో చెప్పాడు, కావాలని వదిలేసేయండి ఆమెకి. చూద్దామండి ఇక్కడ. హల్లెలూయా. నిన్ను పట్టుకోవద్దని చెప్పాను. ఇక్కడున్న వాళ్ళందరికీ ఐ కమాండెడ్ దెమ్ నాట్ టు టచ్ యూ. మహోన్నతిని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. హల్లెలూయా. హీ హూ రెస్ట్ ఇన్ ద షాడో ఆఫ్ ది ఆల్మైటీ, he abides in the wings, under the wings of the most high. ఆయన రెక్కల నీడలోకి ఆశ్రయం తీసుకొచ్చినప్పుడు దేవుడు అన్నిటికీ చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. డోంట్ టచ్ మై సర్వెంట్, డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్, డోంట్ టచ్. నా దగ్గరకు ఆశ్రయం వచ్చినాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించి తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడవసరం లేదు. His truth will be your buckler, your shield. Hallelujah. ఒకవేళ సమస్య వచ్చిందా, ఒకవేళ ప్రాబ్లం వచ్చిందా, సిస్టర్ జాయ్స్ మీరు అలా అంటున్నారు, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేసేదను. Hallelujah. When he call upon me, I will deliver him, I will honor him, I will restore him, I will promote him. That is the promise. If you are going through problem, don't worry. God will compensate the time that is wasted. సంవత్సరములు తినివేసిన పంటను, మిడతలు తినివేసిన పంటను, ఆ సంవత్సరం లేబర్ని ఐ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్ టు యూ. ఆయన ఆత్మ కృమ్మరించబడినప్పుడు జరిగేది ఏంటంటే, యువర్ వేస్టెడ్ టైం విల్ బి రెస్టోర్డ్. హల్లెలూయా. సిస్టర్, ఐ వేస్టెడ్ మై టైం ఎవరైనా అడుగుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీ వేస్ట్ అయిన టైంని హీ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్ టు యూ. హల్లెలూయా. ఇక్కడ ఈమె గురించి చెప్పింది ఏమన్నారంటే, అక్కడ ఆమె ఆ యొక్క రీపర్స్కి చెప్పాడు, ఇదిగో మీరు ఆమె కోసం పర్టికులర్గా కొంచెం వదిలేసేయండి, యు జస్ట్ లీవ్. ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడంటే 14 వచనం చూద్దామండి. బోయాజు భోజన కాలం నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖముంచి తీసుకోమని ఆమెతో చెప్పగా, నేను చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందింపగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. దేవదూతలకి చెప్పాడు యేసయ్య, లీవ్ సమ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. హీ సెండ్స్ హిజ్ ఏంజల్స్ విల్ బ్రింగ్ ఫోర్త్. అనిచి కుదించి, రన్నింగ్ ఓవర్, ప్రెస్ ఇట్ డౌన్, షేక్ ఇన్ టుగెదర్. ఆయన మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆ సాక్స్లో నింపుతాడంట, మీ దీవెనలు. హల్లెలూయా. హీ కమాండ్స్ హిజ్ ఏంజల్స్ టు ఎన్క్యాంప్ అరౌండ్ యూ. మీ చుట్టూ కావలి ఉండమని హీ కమాండ్స్ హిజ్ ఏంజల్స్. హల్లెలూయా, హల్లెలూయా. హీ కమాండ్స్ హిజ్ ఏంజల్స్, బ్రింగ్ ద హార్వెస్ట్. అనిచి కుదించి, running down, press down, shaking together, he gives you, he blesses you. He tells the angels, watch over my daughter, she is gleaning from this field, don't take everything, leave some. Purposeful గా ఆమె కోసం వదిలిపెట్టు. భోజనం చేసే టైం వచ్చింది. She came and she sat with Jesus. Hallelujah. I'm talking about Boaz. ఆమె తినే దాంట్లో నుంచి ఆయనకి ఇచ్చాడు. She ate. గాఢాంధకారపు లోయలో సంచరించి వెళ్ళవలసి వచ్చిన అపాయమునకు భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరించును.
హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు? హీ బ్రాట్ మీ టు ద ప్లేస్ ఆఫ్ అబండెన్స్. హీ ప్రిపేర్డ్ ఎ టేబుల్ ఫర్ మీ బిఫోర్ మై ఎనిమీస్. నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనపు బల్లను సిద్ధపరచను. హీ ప్రిపేర్డ్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఎనిమీస్. నూనెతో నా తల ఎంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. He anointed my head with oil and my cup overflows. That is the destiny of a believer. That is he calls me to his banqueting table. ఆయన భోజనపు బల్ల దగ్గరికి నన్ను పిలిచాడు. ఆయన భోజనపు బల్ల దగ్గర నన్ను కూర్చోబెట్టాడు. ఎదురుగా శత్రువులు ఉన్నారా? నువ్వు భోజనం తిను, నువ్వు ఎంజాయ్ చేయి. శత్రువుల ముందే నువ్వు తిను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎనిమీ. ఏ ఎనిమీ అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కొండ అయితే నీ ముందుకు నిలబడి నవ్వుతుందో, దాని ముందే నేను నీకు భోజనం సిద్ధపరిచాను. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, నీవెంత మాత్రపు దాని యెరుబ్బాబేలును అడ్డగించడానికి చదును భూమిగా మారెదవు. ఓ మైటీ మౌంటైన్, హూ ఆర్ యూ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సర్వెంట్? చదును భూమిగా. యు బికమ్ ఎ ప్లెయిన్ గ్రౌండ్. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే. గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ డూయింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ టు పాసిబుల్. హల్లెలూయా. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ అండి. మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? అసాధ్యమైనవి సాధ్యము చేయటమే ఆయన ప్రత్యేకత. కదిలింపలేని కొండలను కదిలించడమే ఆయన ప్రత్యేకత. హల్లెలూయా. సముద్రాన్ని నీ కోసం చీల్చడమే ఆయన ప్రత్యేకత. వాగ్దానాన్ని స్థిరపరచడమే ఆయన ప్రత్యేకత. హిస్ స్పెషలైజ్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ కోవెనెంట్ ఇన్ అ మైటీ గ్రాండ్ స్టైల్. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఇక్కడ రూత్తో బోయాజ్ అన్నాడు. సో రూత్ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. షీ హస్ బీన్ డూయింగ్. ఆమె ఇంకా వేరే పొలానికి వెళ్ళలేదు. ఆ కోతకాలం అంతా వెళ్తూనే ఉంది, వస్తూ ఉంది. షీ హస్ బీన్ రీపింగ్ అక్కడ. షీ హస్ బీన్ గ్లీనింగ్ ఫ్రమ్ దట్ ఫీల్డ్. ఆ యొక్క పరిగె ఏరుకుంటూ ఉంది. అది ఎన్ని రోజులైందో షీ హస్ బీన్ డూయింగ్ దట్. అప్పుడు 3rd చాప్టర్కి వచ్చేస్తే, అప్పుడు 3rd చాప్టర్ 1st వర్డ్స్ ఏమని ఉంటుందంటే, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. మై డాటర్, ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవడం కూడా నేను ఆలోచించాలి కదా అని ఇక్కడ ఆలోచించింది. నౌ షీ స్టార్టెడ్ సర్వింగ్ హిమ్. నౌ నయోమి సేస్ some remarkable thing to do. She gives advice to her daughter-in-law. ఆమెకు ఒక అడ్వైజ్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అతను ఎక్కడున్నాడు? గోధుమలు దుల్లగొట్టే స్థానంలో ఉన్నాడు. పొట్టుని గోధుమలను వేరుపరుస్తున్నాడు. ఏసై చేసే పని అదే. హీ ఈజ్ అట్ ద థ్రెషింగ్ ఫ్లోర్ సపరేటింగ్ chaff ఫ్రమ్ ది సీడ్. అక్కడ ఉన్నాడు. నౌ యు గో దేర్. అక్కడికి వెళ్ళు. అతను ఎక్కడ పడుకున్నాడో వెయిట్ చేయి, కనిపెట్టు. అతను పడుకున్న స్థలం దగ్గరికి వెళ్ళు. గో టు ద ప్లేస్ వేర్ హీఈస్ రెస్టింగ్. గో టు ద ప్లేస్ వేర్ హీఈస్ దేర్. గో టు ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ హిమ్. గో టు ద ప్లేస్, గో టు దట్ క్రాస్. ఎక్కడైతే ఆయన ప్రేమని నీ కోసం వెల్లడిపరిచాడో, ఏ ఆకాశానికి భూమికి మధ్యలో నీ కోసం ఆయన దిగంబరిగా ఆ శిలువ మీద వేలాడాడు కదా. గో టు దట్ ప్లేస్. గో టు దట్ ప్లేస్. Go to that intimate moment. Hallelujah. Hallelujah. నీ కోసం ప్రేమని వెల్లడిపరిచిన ఆ స్థానానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి వెయిట్ దేర్. ఆయన పాదముల దగ్గరికి వెళ్ళు. ఆయన వస్త్రపు చెంగు తీసుకొని కప్పుకో. అప్పుడు హీ విల్ టెల్ యూ. షీ గోస్ దేర్. అక్కడికి వెళ్తుంది. ఆమె కనిపెడుతుంది. ఆయన పాదముల దగ్గరికి వెళ్తుంది. ఆమె పాదముల దగ్గర పడుకుంటుంది. మధ్యరాత్రుల్లో ఆయన చూస్తాడు. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అని అడిగితే, అయ్యా నేను రూత్ని. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్క్రియ కంటే వెనుకటి సత్క్రియ మరి ఎక్కువైనది. You have made this last kindness greater than the first, in that you have not gone after young men, whether poor or rich. And now, my daughter, do not fear. I will do for you all that you ask, for all my fellow townsmen know that you are a worthy woman. I see this like this Sunday. I picturize this like this. Whole morning she was working, she was gleaning, and in the night she went into the presence of God. Hallelujah. పొద్దునంతా ఆమె దేవుని వాక్యాలను చదివింది. ఐఎమ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్. దేవుని వాక్యం చదివింది. షీ వాజ్ స్పీకింగ్ అప్ ద ప్రామిసెస్. వాగ్దానాలు తీసుకుంది, వాగ్దానాలు మాట్లాడుతుంది. ఇంకా దేవా, I want to get into that intimacy. I want that anointing. Lord, I want that breakthrough. Lord, I want that. Hallelujah.
హల్లెలూయా. ఒక బ్యూటిఫుల్ పిక్చర్ యేసయ్య ఒక పారబుల్ చెప్తారు. మధ్యరాత్రిలో స్నేహితుడు దూరం నుంచి నాకు ఒక స్నేహితుడు వచ్చాడని, ఇతను ఒక నైబర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, ఇదిగో నాకు స్నేహితుడు వచ్చాడు, తలుపు తీసి నీ దగ్గర ఏమైనా రొట్టె ఉంటే ఇవ్వమని అడిగినప్పుడు అతడు అంటాడంట, ఇదిగో నా దగ్గర ఏమీ లేవు, నేను పడుకున్నాను, నా పిల్లలు పడుకున్నారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐఎమ్ స్లీపింగ్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పినప్పుడు అతను మళ్ళీ తలుపు కొడుతూనే ఉన్నాడు. గివ్ మీ సంథింగ్ టు ఈట్, దేర్ ఇస్ మై ఫ్రెండ్ వెయిటింగ్, గివ్ మీ సంథింగ్, గివ్ మీ సంథింగ్. ఒక 3 loaves of bread, 3 రొట్టెలు చాలు, 3 loaves of bread. బైబిల్ సేస్ బికాస్ ఆఫ్ హిస్ పర్సిస్టెన్స్, సిగ్గుమాలి మాటికి అడగటం వలన, బికాస్ ఆఫ్ హిస్ పర్సిస్టెన్స్ హీ వోక్ అప్. ఆయన మధ్యలో లెగిసి తలుపు తీసి తనకి కావలసినంత రొట్టెనిచ్చాడంట. హీ గేవ్ యాజ్ మచ్ యాజ్ హీ వాంట్, యాజ్ మచ్ యాజ్ హీ వాంట్. హల్లెలూయా. ఈరోజున ఇఫ్ యు ఆర్ సిక్, గో బోల్డ్లీ. రూత్ బోల్డ్గా అడిగిందండి. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ఉన్న రైట్ ఏంటో తెలుసా? యు ఆర్ మై కిన్స్మెన్ రిడీమర్. నా కోసం సిలువలో చనిపోయావు కదా ప్రభువా, గో టు దట్ ఆఫీస్ నౌ. ఆఫీస్ లేసై కూర్చున్నాడు, ప్రధాన యాజకుడుగా కూర్చున్నాడు, నీ బలహీనతలు తెలిసి కూర్చున్నాడు, తెలియక కాదు, ఆయన సమానుభవము కలిగిన వాడు. నీ వెళ్ళిన శోధనలన్నీ ఆయనకి తెలుసు. హీ నోస్ ద ట్రబుల్స్ దట్ యు హావ్ గాన్ త్రూ, హీ నోస్ ద టెంప్టేషన్స్. నీ టెంప్టేషన్స్ ఆయనకి తెలుసు, నీవు బలహీనురాలువని తెలుసు, కాలు జారి చోటలే నీవు ఉన్నావని తెలుసు, బండ మీద నీ పాదములు స్థిరపరిచే దేవుడు. He knows that you are in a place on the slippery ground. He will lift you up and he will establish your feet on the rock. Jesus Christ. He knows the problems that you are going through. He knows how your husband is abusing you. He knows how your wife is treating you. He knows how your children are rebelling against you. He knows that you are going through this financial problem. He knows everything, my friend. నువ్వు వెళ్ళే ప్రతి బాధ కూడా తెలుసు. అందుకనే నీకు సమీప బంధువుగా వచ్చాడు. నీ బాధ ఏంటో చెప్పమ్మా, నేను తీరుస్తాను. వాట్ డూ యూ వాంట్ టుడే? మనం చదువుకున్నాం కదండి విలాప వాక్యంలో, నేను మొరపెట్టిన దినమున ఆయన నాకు దగ్గరగా వచ్చాడు, నిన్ను విమోచించేవాడని నేనని చెప్పాడు, నా వ్యాజ్యమాడి నా ప్రాణమును విమోచించాడు. హల్లెలూయా. He plead my cause in the supreme court of heaven and he redeemed my life. ప్రాణమును విమోచించాడు. Psalms 49 verse 7. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవ్వడు లేడు. ట్రూలీ నో మ్యాన్ కెన్ ransom another or give to God the price of his life, for the ransom of their life is costly and can never suffice. మనుషుని యొక్క ప్రాణమును విమోచించడం ఇట్స్ కాస్ట్లీ. నో వన్ కెన్ పే దట్ రిడెంప్షన్ ప్రైస్. ఎవ్వరు వెల చెల్లించలేరు. కానీ దావీదు మహారాజు ఏమంటారు తెలుసా? 15th verse, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళంలోనికి పడకుండా ఆయన నా ప్రాణమును విమోచించెను. హల్లెలూయా. ఏ సహోదరుడు కూడా విమోచించలేడు, కానీ నా విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే యోబు అంటాడు, అంతా ఇంకైపోయింది, స్నేహితులు వచ్చి ఆదరిస్తారనుకుంటే వాళ్ళు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, భార్య కూడా ఇంకెందుకు నువ్వు ఇంక దేవుని శపించి చచ్చిపోయింది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంతా పోగొట్టుకున్నాడు యోబు. Everything he lost. One thing he didn't lose is his confession. అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. I know my redeemer lives. ఆయన సజీవుడు అంటే ఆయన బలవంతుడు. ఆయన సజీవుడు ఎక్కడో లేడు. ఆయన వచ్చి he will come and he will plead my case. నా పక్షాన వాదిస్తాడు నా విమోచకుడు. నేను ఎందుకు గెలవాలో ఆయన వాదిస్తాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేశాను. ఐ మై సెల్ఫ్ ఎరేజ్డ్ యువర్ సిన్స్. ఇంకా నీకు వ్యతిరేకంగా నుంచి అక్యూజర్ ఎవరు? నేనే మాట్లాడతాను. నేను వాదించి నేను నీతిమంతుడిగా తీరుస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కోర్టులో నీ పక్షాన వాదిస్తున్నాడు దేవుడు. హీఈస్ యువర్ అడ్వకేట్. గో బ్యాక్ టు దట్ ప్లేస్. ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టు రూత్, అక్కడికి వెళ్ళు. గో బ్యాక్ టు దట్ ప్లేస్ వేర్ హీ ఈస్ లయింగ్ డౌన్. ఆయన ఎక్కడున్నాడు అక్కడికి కనిపెట్టు రూత్. ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడో అక్కడికి కనిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు. అమ్మా ప్రార్థన చేస్తున్నావు, కనిపెడుతున్నావు, యు ఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్. నౌ వెయిట్, స్టిల్ వెయిట్. హల్లెలూయా. గో బ్యాక్ టు దట్ ప్లేస్, దట్ రెస్టింగ్ ప్లేస్, టు దట్ రిడీమర్స్ ఆఫీస్. నీ విమోచకుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. ఆయన అన్నాడు, నా కుమారి నీవు ధన్యురాలవు. ఆమెను ఏమైనా అనొచ్చు, నీకు బుద్ధి ఉందా ఈ టైంలో వచ్చావు అనొచ్చు, అవునా? హీ కుడ్ హ్యావ్ స్కోల్డ్ హర్, హీ కుడ్ హ్యావ్ అబ్యూస్డ్ హర్, బట్ హీఈస్ అవర్ జీసస్. హీ విల్ నాట్ డూ దట్. హీ నోస్ యువర్ పెయిన్, హీ నోస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. హీ సేస్ వెయిట్, ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. హల్లెలూయా. ఐ విల్ ఫైట్ ఫర్ యూ. వెయిట్ చేయి. ఆమె తెల్లవారుజామున లెగిసి వెళ్ళిపోతుంటే
6 he measured 6 what can I say 6 సేరలు ఆ యొక్క బార్లీ కొలిచి ఆమెకి ఇచ్చాడు అని ఉంటుంది. 15th verse, నీవు వేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యావలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. And he said, bring the garment you are wearing and hold it out. So he held it and measured out 6 measures of barley and put it in her. Then she went into the city. 6 కొలల యావలు. That means more than she can carry. This is a beautiful picture andi. 6 days God worked for creation. On the 7th day he entered into the rest. 7వ దినాన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. అవునా? సో మేబీ దిస్ ఈస్ ద పిక్చర్. 6 కొలల బార్లీ ఆమెకిచ్చి, ఐ విల్ డూ ద వర్క్ ఫర్ యూ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు దట్ రెస్ట్. హల్లెలూయా. నేను నిన్ను ఆ విశ్రాంతిలోనికి తీసుకెళ్తాను. యూ వెయిట్. నా కోసం నువ్వు వెయిట్ చేయి. ఇంకొక అతను ఉన్నాడు, నీకు ఇంకా దగ్గర బంధువు ఒక ఉన్నాడు, అతను విడిపిస్తాడేమో చూద్దాం. అతను విడిపించకపోతే నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఇక్కడ 2 బంధువుల గురించి కదా, ఒకడు బోయజు, ఇంకొకడు ఉన్నాడు. నెక్స్ట్ డే ఆ బంధువుకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? వాట్ ఈస్ ద రిడీమర్స్ క్వాలిఫికేషన్? నెంబర్ 1, హీ మస్ట్ బీ ద బ్లడ్ రిలేటివ్. నెంబర్ 2, హీ మస్ట్ బీ రిచ్. నెంబర్ 3, హీ మస్ట్ బీ విల్లింగ్. సో నెక్స్ట్ డే బోయజ్ అప్రోచ్ దిస్ గాయ్ అండ్ ఈ యొక్క ఇంకొక సమీప బంధువు ఉంటే అక్కడికి వెళ్తే అతన్ని పిలుస్తాడు. ఆ యొక్క గవిని వెలుపల అక్కడ పిలిచినప్పుడు అతను ఆ సిటీ గేట్ దగ్గర, సో అతను చెప్తే అతను ఓకే ఐ విల్ డూ దట్, నేను తీసుకుంటాను ఆ యొక్క ఆస్తి, అంటే ఆ చచ్చిపోయిన వాని తరపున నేను తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆమె వెధవరాల్ని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నో ఆ మోయాబీరాలు నేను పెళ్లి చేసుకోను, నువ్వే ఆ బంధువుని ధర్మము నువ్వే చేయమంటాడు. సో అప్పుడు ఇక్కడ అతను డబ్బులున్నాయి, అతను బంధువు, కానీ అతడు విడిపించడానికి ఇష్టపడలేదు. మన యేసయ్య, Boaz is a picture of Jesus Christ. He is a wealthy man, he is a rich man, he is a relative, and he is willing to redeem her. He is willing to get her all the blessings. Ame husband ku unnalsina aasti mottamu, all the blessings, all the inheritance, Boaz brought it back. హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకుందో, హల్లెలూయా, ఏదైతే పోగొట్టుకుందో, ఆమె భర్త ఏదైతే పోగొట్టుకున్నాడో, నయోమి ఇగో సమృద్ధి గలదానినై వెళ్ళాను, అన్నీ పోగొట్టుకున్నాను అంది కదా. అమ్మ నువ్వు అన్నీ పోగొట్టుకోలేదు, బోయాజులో నీకు అన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. I have lost everything. నా డీలింగ్స్ పోయినాయి, నా బిజినెస్ పోయినాయి, నా డబ్బులు పోయినాయి, అంతా పోయింది అనుకుంటున్నావా? No, when you come to Jesus, you have got everything back in him. In Christ you have got everything. But did you come like that? రూత్ వచ్చినట్లుగా, ఇగో నేను ఆ కావెనెంట్ నేను నిర్ణయించుకున్నాను, నేను వెనక్కి తిరిగి చూడను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని మాట్లాడింది కదా. Did you learn that covenant language? Did you have that commitment towards your walk with Jesus Christ? హల్లెలూయా. నిలువెచ్చనగా ఉన్నామా? ఫుల్లీ కమిటెడ్గా, లార్డ్ ఐ విల్ నాట్ లీవ్ యూ, I will not leave you until I see that answer. Even after I see that answer, even if I don't see that answer, I will not leave you. Hallelujah. నీవు సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. 3rd chapter last verse. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండు గనుక అది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనెను. నా కుమారి, please let us take time to underline this. She replied, wait my daughter until you learn how this matter turns out, for the man will not rest but will settle the matter surely. Hallelujah. My daughter, wait. You have given your cause to him. Now you wait, because he will not rest until he settles your matter. Hallelujah. నీ దేవుని చేతిలో నీ సమస్యను పెట్టావు కదా, అది నెరవేర్చే వరకు ఆయన రెస్ట్ తీసుకోడు, కాబట్టి నువ్వు వెయిట్ చేయి. Hallelujah. You wait, because he will not rest until he settles this matter today. So you don't worry. ఆమె భయపడుతుందేమో రూతు, అమ్మో వేరే వాడు ఒప్పుకుంటాడేమో, నేను ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని భయపడుతుందేమో. వెయిట్ మై డాటర్, వెయిట్, డోంట్ వరీ. Be still and know that I am God. Wait చేయి. Be still in his presence. Be still in his presence. Don't lose the focus. Don't get distracted. Be still. Stick to that commitment. Wait, my daughter. He will not rest
until he settles the matter. మీరు అనుకుంటున్నారేమో నాకు ఇంకా ఆన్సర్ రాలేదు, మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఇంకా నన్ను వెయిట్ చేపిస్తున్నాడు, మీరు అనుకుంటున్నారేమో ప్రార్థన చేస్తున్నాను కానీ సిమ్టమ్స్ ఇంకా ఉన్నాయి నా బాడీలో, ప్రార్థన చేస్తున్నాను కానీ నేను ఇంకా ఆన్సర్ చూడట్లేదు. బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. వెన్ యూ గివ్ దట్ మ్యాటర్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే నీ మ్యాటర్ని దేవుని చేతిలో పెట్టావో, బీ స్టిల్, వెయిట్ దేర్, బికాస్ హీ విల్ నాట్ రెస్ట్ అంటిల్ హీ సెటిల్స్ దట్ మ్యాటర్ ఫర్ యూ. నీ కోసము ఆయన సమాధానం తెచ్చే వరకు హీ విల్ నాట్ రెస్ట్. సో యూ ఎంటర్ ఇన్ టు దట్ రెస్ట్ అండ్ వెయిట్ దేర్, వెయిట్ దేర్. దెర్ ఇస్ అ రివార్డ్ ఫర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Hallelujah. Go into your room, go into that secret place, call upon the God and wait there. And the Father who sees you in secret, he will give you reward. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. There is a reward for prayer, there is a reward for fasting, there is a reward for commitment, there is a reward, my sister. The Lord bless us and keep us. The Lord make his face shine upon us and be gracious to us. The Lord turn his face towards us and give us his shalom peace. In Jesus' name.